హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు 46 సైజు పెద్ద సైజులో ఏ విధంగా మార్కింగ్ తీసుకోవాలి, ఎంత ఆమ్ రౌండ్ తీసుకోవాలి అలా అడుగుతున్నారు. చాలా మటుకైతే అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం 46 సైజు ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటాము ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ఖర్చుకైతే తీసుకుంటాము. ఒక ½ ఇంచ్ ఖర్చుకి తీసుకొని మ్యాక్సిమం 16 ఇంచెస్ ఉంటుంది. అంత పెద్ద బ్లౌజ్ అయితే నాకు కస్టమర్ లేరు, 46 సైజ్ బ్లౌజ్ కస్టమర్ లేరు. మీకోసం అయితే నేను చెప్తున్నాను. సో 46కి మనకు 16 ఇంచెస్, అప్రాక్సిమేట్లీ 16 ఇంచెస్ అయితే వస్తుంది. 16 ఇంచెస్ దగ్గర నేను ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఖర్చుకి కూడా ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాను. అయితే వీళ్ళకు నెక్ వచ్చేసి కొంతమందికి డీప్ ఉంటుండొచ్చు, కొంతమందికి తక్కువ ఉంటుండొచ్చు. కాకపోతే మ్యాక్సిమం 11 ఇంచెస్ అయితే మనం డీప్ అయితే పెట్టేసుకుందాం. 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను. అయితే ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, 36 సైజ్కి చెస్ట్ 4వ వంతు ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు నేనైతే చెప్తాను. చెస్ట్ వచ్చేసి 4వ వంతు 23, 46 ఉంటుందండి. ఎస్, అంటే 23లో సగం ఎంత ఉంటుంది అనేది చూసుకుందాం. 23లో సగం 11.5 అంటే 11.5 మనకు చెస్ట్ వస్తుంది. ఇప్పుడు 11.5 ఎక్కడ తీసుకుందాము, ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర 11.5 తీసుకుందాం. ఇక్కడ నుండి ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకొని ఖర్చుకి కూడా ఒక 2 ఇంచెస్ ఈ విధంగా తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి 4.5 దగ్గర తీసుకోవాలి. కామన్గా అయితే 40 ఇంచెస్ వాళ్ళ వరకు 4 ఇంచెస్ తీసుకుంటాం కదా, 46 కాబట్టి 4.5 దగ్గర తీసుకున్నాను. 4.5 దగ్గర ఇలా నేను డాట్ పాయింట్ అయితే వేస్తున్నాను. చూడండి, 4.5 దగ్గర డాట్ మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, ½ ఇంచ్ ఖర్చుతోటి ఈ విధంగా డాట్ మార్క్ అయితే వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత నెక్ సైడ్ తీసుకోవాలి, ఎంత భుజం దగ్గర తీసుకోవాలి. కామన్గా 46 సైజ్ వాళ్ళకి 40 సైజ్ వాళ్ళకి ఎంత తీసుకుంటామండి, 5.5 తీసుకుంటాం. ఇప్పుడు 46 అంటే 6.5 తీసుకుందామండి. ఎందుకంటే మనకు హెవీ పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి ఒకవేళ షోల్డర్ చాలా తగ్గించామనుకోండి ఇలాంటి ముడతల్లాగా వస్తుంటాయి అన్నమాట. సో షోల్డర్ తగ్గించి మనం చేయకూడదు. షోల్డర్ జారకుండా ఎలాంటి టిప్పులు తీసుకోవాలో నేను చూపిస్తాను. ఒకవేళ ముందట చెస్ట్ ఎక్కువ ఉన్నా, లేదు మనకు ఇక్కడ షోల్డర్ తక్కువ తీసుకున్నా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ముడతలు అనేటివి వస్తాయి. మనకు బాడీ ఎంత విడతైతే ఉందో అంత విడత షోల్డర్ తీసుకుంటేనే ఆ బాడీకి ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా అయితే మనం బ్లౌజ్ని స్టిచ్ చేయగలుగుతాం. ఒకవేళ బాడీ హెవీ పర్సనాలిటీ ఉండి షోల్డర్ అనేది ఖచ్చితంగా దగ్గరికి తీసుకొని ఎలాగో షోల్డర్ జారొద్దు అన్నట్టుగా మనం నెక్ని షోల్డర్ని కూడా దగ్గరికి తీసుకుంటే ఫోల్డింగ్స్ అనేటివి ఇలా వచ్చేస్తూ ఉంటాయి. సో అలా చేయకుండా 6.5 దగ్గర మనం షోల్డర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా 6.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి మనం షోల్డర్ని కిందికి డౌన్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి, భుజం దగ్గర ఎంత తీసుకోవాలి. భుజం దగ్గర వచ్చేసి 3.5 తీసుకోండి, నెక్ దగ్గర 3 ఇంచెస్ తీసుకోండి. అప్పుడైతేనే మనకు వెడల్పుగా ఉంటుంది, చాలా నీట్గా కూడా వస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ మనం కిందికి కూడా 3 ఇంచెసే తీసుకున్నాం. ఎందుకంటే మరీ ఎక్కువగా అవుతే మనకు షోల్డర్ డ్రాప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 3 ఇంచెసే, ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ అయితే చేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది మనకి ఇప్పుడు కావాలి. మనం ఇక్కడ నుండి 6.5 తీసుకున్నాం కదా, అయితే నెక్ ఎంత ఉందో మనం ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకుందాం. షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ డౌన్ కూడా మనం అంతే తీసుకుందాం. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి మ్యాక్సిమం 11.5 మనకు విడ్త్ అంటే చెస్ట్ పాయింట్ వచ్చింది కదా. వీళ్ళకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమం 10.5, 10.75 ఉంటుంది. మనం 10.75 వేసుకుందాము.
అంటే 10.75 అంటే ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 21.5 ఉంటుంది, 21 గానే ఉంటుంది. ఎస్, 21.5 అన్న వేసుకుందాము, 20 అన్న వేసుకుందాం. ఎందుకంటే మనకు పక్కా మెజర్మెంట్స్ తెలియదు కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ 6.5 దగ్గర ఈ విధంగా నేను మార్క్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ విడితే ఎంత తీసుకోవాలి అనేది చెప్తాను. ఇక్కడ నుండి మనం నార్మల్ బ్లౌజెస్కి అయితే 1 ఇంచ్ తీసుకుంటాం, అవునా? ఈ బ్లౌజ్కి 1.5 తీసుకోండి, 1.5 తీసుకోండి. ఓకే, 1.25. ఒకవేళ ఇది బ్రాడ్ అనిపించింది అనుకోండి 1.5 అయినా తీసుకోవచ్చు, ఇక్కడ 1.5 అయినా తీసుకోవచ్చు. ఓకే, నేను 1.5 దగ్గర తీసుకున్న తర్వాత ఒకవేళ మనకు తేడా వస్తే 1.5 దగ్గర సెట్ చేద్దాం. ఒకవేళ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. ఇదిగోండి, ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ అనేది నీట్గా వచ్చేసింది. ఎంత ఆమ్ రౌండ్ ఉంది అనేది ఒక్కసారి అయితే మనం చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నుండి చూస్తున్నారు కదా, ఇక్కడి వరకు వచ్చింది. అంటే కరెక్ట్ 10.75 దగ్గర మనకు ఇదైతే వచ్చిందండి. ఎగ్జాక్ట్గా 7 పాయింట్ దగ్గరనే వచ్చింది. సో మనం తీసుకున్న మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఒకవేళ మనం తక్కువగా ఉంటే ఎక్కువగా ఉంది, మనకి ఇప్పుడు ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అంతా తక్కువ చేసుకొని ఒక్కసారి చూడండి. ఒకవేళ మనకు తక్కువగా కావాలి అనుకుంటే ఇక్కడ నుండి 1.5 అంటే 1.5 వేసుకొని ఇక్కడ నుండి కొంచెం చూడండి, పర్ఫెక్ట్ గా మీకు వచ్చేస్తుంది. మీ ఆమ్ రౌండ్ వచ్చేసి తక్కువ ఎక్కువ మీకు అనిపిస్తే. ఓకే, ఇదైతే నేను పర్ఫెక్ట్ గా వచ్చిందండి. మళ్ళీ ఒకసారి కూడా కొలిచి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, 10.75 ఎగ్జాక్ట్ గా 10.75 వచ్చింది. నేను ఇప్పటి వరకు ఈ బ్లౌజ్ కటింగ్ కూడా చేయలేదు, కానీ మనకు ఈజీగా వచ్చేసింది. సో ఇంతేనండి, సింపుల్. మనము ఈ షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో ఆమ్ రౌండ్ కూడా మనం అంతే తీసుకుంటే కరెక్ట్ వస్తుందేమో అని నేనైతే గెస్ చేసి వేస్తున్నాను. ఇంత పెద్ద సైజులకి ఒక్కొక్క సైజులకి మాత్రమే కొంచెం చేంజ్ ఉంటుంది, కానీ మిగతా సైజులకు అన్నిటికీ పర్టికులర్గా సేమే ఉంటుందని నా అభిప్రాయము. చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు అదే ఫ్రంట్ పార్ట్ నేను చూపిస్తాను ఇదే మెజర్మెంట్ తోటి. ఇప్పుడు ఆమ్ రౌండ్ కరెక్ట్ వచ్చింది, షోల్డర్ కరెక్ట్ వచ్చింది. మనకు 3 ఇంచెస్ ఉంటే షోల్డర్ జారుతుందేమో అని కొందరికి డౌట్ ఉంటుంది, కాబట్టి షోల్డర్ జారకుండా నెక్ అనేది రౌండ్ గా ఉండాలి ఫ్రంట్ పార్ట్ అని కొందరు అంటున్నారు కదా. ఎలా వస్తుందండి, మాకు వి షేప్ లో వస్తుంది అని అంటున్నారు. సో అలా కాకుండా నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కూడా ఇక్కడే మార్కింగ్ వేసి నేనైతే చూపిస్తాను, మీరు ఒక్కసారి క్లియర్ గా చూడండి. ఓకేనా, ఇదిగోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ తీసుకోవాలి. ఇది బ్యాక్ అండి, కానీ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఇందులోనే వేస్తున్నాను, మీరు చూడండి. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 6.5 ఆర్ 7 ఉంటుంది. ఎస్, మనం 7 పెట్టుకుందాం. ఓకే, బిగ్ సైజ్ కాబట్టి 7 పెట్టుకుందాం. ఇంకొకటి ఏంటంటే చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి, ఈ బిగ్ సైజ్ చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. 7 ఇంచెస్ అంత డ్రాప్ పెద్దగా పెట్టుకుంటే ఆ చెస్ట్ అనేది బయట కనబడుతుంది. సో చెస్ట్ కనబడకుండా షోల్డర్ అనేది చెస్ట్ కిందికి ఇలా దిగకుండా ఉండాలంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నెక్ అనేది తక్కువగా ఉంటే షోల్డర్ కిందికి దిగదు, అంటే ముందుకు గుంజినట్టు లాగినట్టుగా వస్తుంది, అలా రాదు. సో ఎప్పుడు కానీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి నెక్ అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి, అప్పుడే మనకు షోల్డర్ అనేది దిగకుండా ఉంటుంది. అంటే ముందట చెస్ట్ వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ ముందటికి జారినట్టులాగా అనిపించదు, అలా ఇక్కడ కూడా నీట్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ వేసుకున్నాము అప్రాక్సిమేట్లీ. ఒకవేళ మనకు కావాలంటే 6 వేసుకోవచ్చు, లేదు 5.5 అయినా వేసుకోవచ్చు, కానీ నేనైతే 7 వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ నెక్ షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా తీసుకోవాలి, ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ ఇలా లోపలికి తీసుకోవాలి. ఎస్,
ఇలా లోపలికి తీసుకుంటే షోల్డర్ జారదండి, ఎందుకంటే ఇది బ్రాడ్ గా తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ కొంచెం తీసుకున్నాం. అలాగే ఈ విడత అనేది ఇక్కడే ఉంచకుండా ఒక పావించ్ ఇక్కడ ఎంతైతే మనం వేసామో ఇక్కడ కూడా అంతే మనం ఈ విధంగా వేసుకోవాలి. చూపిస్తాను చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇలా వస్తుంది. ఇందులో మనము నెక్ గీసుకుంటే మనకు రౌండ్ నెక్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. అప్పుడు మనకు షోల్డర్ డ్రాప్ అవ్వదు, ఇంకా ఇది చెస్ట్ ఇలా ఇలా నెక్ అనేది ఇలా వస్తుంది కాబట్టి బ్రాడ్ గా ఉంటుంది, పట్టేసినట్లాగా కూడా ఉంటుంది. సో ఇక్కడి వరకు మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఒక పావు ఇంచ్ మట్టుకే తీసుకొని ఈ విధంగా మనం ఇక్కడ ఇలా వేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అయిపోయింది, బ్యాక్ నెక్ అయిపోయింది. నేను షోల్డర్ 6.6 తీసుకున్నాను, ఇక్కడ 3.5 తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ ఇది కూడా నేను 3 ఇంచెసే తీసుకున్నాను. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను, ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.6 తీసుకున్నాను, ఇక్కడ విడ్త్ వచ్చేసి 1.25 తీసుకున్నాను, మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10.75 ఎగ్జాక్ట్ గా వచ్చింది. ఇది 36 సైజ్ బ్లౌజ్. ఓకే, టోటల్ మార్కింగ్ అయితే మీకు ఈజీగా వచ్చేటట్టు చూపించాను. ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి అనేది చెప్తాను. చెస్ట్ పాయింట్ పర్ఫెక్ట్ గా రావాలి, షేప్ రావాలి, అందులో కూర్చోవాలి అని అంటే మనం ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుండి 11 పాయింట్ దగ్గర మనం మార్జింగ్ 11.5 దగ్గర మార్జింగ్ వేసుకోవాలి. పాయింట్ మెయిన్ చెస్ట్ పాయింట్ ఇక్కడ నుండి 4.5 దగ్గర మనం వేసుకుంటే పర్ఫెక్ట్ గా షేప్ అనేది వస్తుంది. ఒకవేళ కొంచెం తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి పట్టి చూసి 4.25 దగ్గర అయినా వేసుకోవచ్చు. మాకు ఇంత బ్రాడ్ గా వద్దు అనుకున్న వాళ్ళు, కాకపోతే మాక్సిమం అయితే 4.5 ఉంటుంది. ఓకే, ఇక్కడ నుండి 11.5 డాట్ పాయింట్, ఇక్కడ నుండి 4.5 పెట్టేసుకోండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు డాట్ మార్కింగ్ ఎంత ఉండాలి? ఈ డాట్ వచ్చేసి 3 ఇంచెస్ డాట్ సరిపోతుందండి. 3 ఇంచెస్ 3.5. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకు 3.5, వాళ్ళ చెస్ట్ ని బట్టి మనం డాట్ పాయింట్ వేసుకోవచ్చు. అదే చిన్నగా చెస్ట్ ఉందండి, మాకు పెద్ద బాడీ ఉంది, చాలా చిన్నగా చెస్ట్ ఉంది అనుకుంటే ఇంతే తీసుకొని ఈ డాట్ అనేది తక్కువ చేసుకోవాలండి. ఎంత తీసుకోవచ్చు? 2.5 తీసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఏం పైకి లేచిపోదు అండ్ క్రాస్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది, షేప్ కూడా ఎక్కువ రాదు. ఒకవేళ హెవీ చెస్ట్ ఉంది అన్నప్పుడు 3.5 వేసుకోవాలి. నార్మల్ గా మీడియం గా ఉంది అనుకుంటే 3 ఇంచెస్ వేసుకొని ఖర్చుకి 1/2 ఇంచ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 3 ఇంచెస్ దాటు ఇది ఖర్చు, ఇదిగోండి ఈ విధంగా నేను ఇలా గీసాను. ఇప్పుడు మనం దాట్ ఎలా తీసుకోవాలి? ఇక్కడ చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇదిగోండి ఈ విధంగా మనం నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా తీసుకోవాలి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే చెస్ట్ అనేది నీట్ గా వచ్చేస్తుంది. ఈ డాట్ పాయింట్ ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఈ విధంగా ఇలా తీసుకోవాలి. ఎప్పుడు కానీ ఈ డాట్ కంటే ఇది 3 ఇంచెస్ ఉన్నప్పుడు ఇది 2.5 ఉంటుంది. ఇక్కడ నుండి ఈ విడత వచ్చేసి సో ఇక్కడికి తీసుకొని ఈ పాయింట్ వచ్చేసి సెంటర్ లో పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా మీకు డాట్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ డాటు పాయింట్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి కరెక్ట్ గా ఏడైతే మనకు మూల ఉంటుందో అక్కడ ఈ డాట్ పెట్టేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. సో 4th డాట్ అవసరమా కాదా? 4th డాట్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకునే వాళ్ళు చూడండి, ఇలా నార్మల్ గా గీసుకుంటే నార్మల్ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ డాట్ కూడా వచ్చేస్తుంది, ఈ విధంగా డాట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ 4th డాట్ మాకు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ నుండి ఈ పాయింట్ నుంచి ఇక్కడ నుండి 1 ఇంచ్ 1.5 ఇంచు ఇలా పైకి వేసుకుంటే ఈ ప్లేస్ లో ముడతలు అనేటివి రావు. ఈ డాట్ అవసరం లేనప్పుడు ఇది పెట్టుకోవాలి, ఈ డాట్ అవసరం ఉంది అన్నప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి, అంతే తేడా. ఎందుకంటే ఈ డాట్ కు మనం ఫోల్డ్ చేస్తే మనకు మార్కింగ్ వచ్చేసి యాస్టీస్ గా ఇంత పైకి వచ్చేస్తుంది, అలా అన్నమాట. చూసారు కదా, ఇదండి 46 సైజ్ వాళ్ళకు ఇవి మెజర్మెంట్స్. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ నేనైతే పర్ఫెక్ట్ గా చెప్పడానికి అయితే ట్రై చేశాను. ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. మనకు ఈ విడ్త్ ఇక్కడ 4 ఇంచెస్, ఈ హైట్ 4 ఇంచెస్, ఈ హైట్ 3 ఇంచెస్, ఇది 3.5 ఇంచెస్ తీసుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఖర్చుతో సహా చెప్పానండి నేను, పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం.
బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఇక్కడ నుండి హ్యాండ్ కటింగ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు హ్యాండ్కి మనం ఎంత తీసుకుంటున్నాము, వీళ్ళ హ్యాండ్ వచ్చేసి మనకు ఖర్చుకి తీసేసినాము. ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర మనకు హ్యాండ్ ఉంటుంది. ఎస్, 10 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఒక లాంగ్ లైన్ అయితే తీసుకుందాం. ఓకే, 10 ఇంచెస్ ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మనకు 7 పాయింట్ దగ్గర మనకు ఈ హ్యాండ్ లూజ్ ఉందనుకోండి. ఇక్కడ నుండి ఎంత దించుకోవాలి, ఇక్కడ నుండి 4 ఇంచెస్ 4.5 దించుకుంటే సరిపోతుందండి. 4.5. ఓకే, 4.25 4.5 ఇలా దించుకుంటే మనకు ముడతలు అనేటివి రావు. మనకి ఇప్పుడు ఎంత ఉందండి, 10.75 ఉంది. చూడండి, 10.75 దగ్గర ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ స్కేల్ తోటి మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా అయితే మనకు కుట్ అనేది స్ట్రైట్ కుట్ అయితే వస్తుందండి. మనం ఫిట్టింగ్ చేసినప్పుడు స్ట్రైట్ కుట్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది. ఇక్కడ నుండి మనం ఈ విధంగా మనం హాఫ్ తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా హాఫ్ వేసేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా ఈ విధంగా హాఫ్ తీసుకొని ఇక్కడ వరకు అయితే ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్, 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా మనం ఇలా లైన్ తీసుకోవాలి. ఇక్కడ మనం అన్ని వాటికి 1.5 అట్లా తీసుకుంటాం కదా. ఇక్కడ 2 ఇంచెస్ నుంచి డౌన్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ నుంచి ఇలా. ఓకే, ఇలా 2 ఇంచెస్ నుంచి తీసుకుంటే మనకు భుజం దగ్గర నిక్కినట్టుగా కనపడకుండా రౌండ్గా అయితే వస్తుంది. ఇక్కడ ఖర్చుకి ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకే, ఓవరాల్గా మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా మనకు ఈజీగా వచ్చేసింది. మనకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ అర్థమైతే నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వండి. ఓకేనా? మరి ఇంకొక వీడియో కోసం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు జై శ్రీకృష్ణ.